విశాఖ ఆర్ఎన్బి ప్రాంతంలో అయితే డాన్సర్గా పనిచేస్తున్న రమాదేవి తన భర్త బంగారరాజు ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అయ్యి గొడవ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విచక్షణ రహితంగా కొట్టడంతో రమాదేవి కింద పడిపోయి చనిపోవడం అయితే జరిగింది. అయితే మనతో పాటు విశాఖకు సంబంధించి డాన్సర్లు అందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ ఏమైంది అసలు, ఏం చెప్పండి? ఫ్యామిలీలో చిన్న చిన్న తగువులండి. మిడిల్ క్లాస్ అనేటప్పుడు చిన్న చిన్న తగువులు అనేది సహజమే. కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తగిలిన దెబ్బ అది. అందువల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా అన్యాయంగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు. మా పిల్లడు ఇద్దరు మంచి వాళ్ళు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అలా జరుగుతుంది అనుకోలేదు. అంతే, అది గ్రహచారం. బంగారరాజు కూడా బాగానే ఉండి కూడా బాగా చూసుకుని కూడా చాలా మంచోడు అనుకోడు. కానీ దేవుళ్ళాడు భర్త దొరికాడు దాని పిల్లలకి. ఆ అబ్బాయి చాలా అంటే చాలా మా కుటుంబంలోని అంటే ఆవేశము అనేది చెప్పి అది అలా జరుగుతుందని కూడా అనగా తనేదో అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యి తగిలింది. అది కరెంట్ పోల్ తగిలేసింది. దాని మీద బుర్రకి గాయం అనేది గట్టిగా తగలడం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి అంత సిచ్యువేషన్ స్టేషన్ పరిధిలో నా దగ్గరలోనే అనమాట. కాకపోతే అంత అదేదో చిన్నగా వచ్చి బయటకు వస్తుంది అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్ తను తట్టుకోలేకపోయింది. అంతే మా పిల్ల. అంతేగాని ఇంత ప్రమాదం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇప్పుడు చాలా చిన్న పిల్లలండి. సంవత్సరంన్నర బాబు ఒకడు, 4 సంవత్సరాల బాబు ఒకడు, ఇద్దరు బాబులే. చాలా చిన్న పిల్లలండి. అధికంగా కూడా వాళ్ళు ఆ పనికి వెళ్తే కానీ వాళ్ళకి జరగదండి. ఏదో ఉండడానికి నీడైతే ఉంది, కానీ వేరే విధంగా అయితే ఏమీ సహాయం అంటే ఏం లేదు. ఆ డ్యాన్స్ మీదే ముందు నుంచి ఆధారపడి ఉన్నారు. అదే వాళ్ళకి ఇప్పటి వరకును. ఇకపై ఏంటి ఆ పిల్లల పరిస్థితి, తన పరిస్థితి కూడా మాకు అర్థం కావని పొజిషన్లో ఉన్నాం. పిల్లలు అయితే మనతో పాటు ఈ రమాదేవి ఎవరైతే ఉన్నారో మృతురాలు డాన్సర్ ఇద్దరు అన్యోన్యంగానే ఉండేవారు. విధి విక్రయించడంతో ఈ విధంగా అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఈ రమాదేవికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి మాకు అర్థం కావట్లేదని చెప్పి వీళ్ళు కుటుంబ సభ్యులు అయితే బాధపడుతున్నారు. అయితే పాటు మనతో పాటు రమాదేవి డాన్సర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? రాజు రమాదేవి ఇద్దరు చాలా బాగుండేవారండి. పెళ్ళై 10 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఇద్దరు పిల్లలు, సంవత్సరం బాబు ఒకడు, 3 సంవత్సరాల బాబు ఒకరు. ఇద్దరు బాగున్నారు. ఏదో చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ గొడవలు ఆడుకొని స్టేషన్ దగ్గర క్లియర్ చేసుకుందామని వెళ్ళారు. అక్కడ మాట వచ్చి ఇలా అబ్బాయి అలాగ అమ్మాయి మీద చెయ్యత్రం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా పక్కన ఫోల్ ఉండడం వల్ల తగిలిసింది. అబ్బాయి అయితే మటుకు కావాలని చేయలేదు. సో ఏదో సెటిల్ చేసుకోవచ్చు అని వెళ్ళారు. అలా జరిగింది. అబ్బాయి అయితే చాలా మంచోడండి. ఏదైనా చట్టం తన పని తను చేస్తుంది. కానీ ఆ ఇద్దరు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అబ్బాయికి ఆ పిల్లలకి కలుపుతారని మేమందరం కోరుకుండేది. మేము రిక్వెస్ట్ చేసింది మేమందరం కూడా అదే చట్టానికి. సో దయచేసి ఆ పిల్లల్ని అనాథులు కాకుండా రోడ్డు మీద వదలకుండా నాన్న చెంతకి చేరుస్తారనుకొని గవర్నమెంట్ అందరికి కూడా మేము అదే కోరుకుంటున్నాం, రిక్వెస్ట్. ప్రధానంగా మీకు ఎలా న్యాయం కావాలి? ఇప్పుడు రమాదేవి మృతుల పట్ల మీకు ఎలా న్యాయం కావాలి? తోటి డాన్సర్ల కింద ఎంతో కొంత శిక్ష తగ్గిస్తారని, అంటే శిక్ష వెయ్యరని మేము అనట్లేదు, ఎంతో కొంత శిక్ష తగ్గించి పిల్లల తరపున కొంచెం ఆలోచించి తండ్రిని చేరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఏమీ లేదండి, వాళ్ళకి సపోర్టింగ్ అంటే ఏమీ లేదు. ఓన్లీ డాన్సర్స్ తరపునే మేము ఫైనాన్సర్గా అంటే మేము ఏదో సపోర్ట్ చేయగలం, కానీ తల్లి ప్రేమని మేము అందించలేము, తండ్రి ప్రేమను కూడా మేము అందించలేము. తల్లి ప్రేమ అంటే ఎలాగ లేదు, ఇప్పుడు కనీసం తండ్రి ప్రేమ దక్కాలి. కాబట్టి అందుకనేసి బంగారాజుకి ఎలాగైనా సరే కొంచెం శిక్ష తగ్గిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి అయితే చాలా మంచోడండి. 20 సంవత్సరాల నుంచి మా అందరితో వర్క్ చేస్తున్నారు. మోడీ పిల్లలు ఇద్దరు కూడా చాలా మంచోళ్ళు. ఇద్దరు బాండింగ్ కూడా బాగుంటుంది. ఏదో చిన్న చిన్న తగాదాల మూలాన ఏదో అలా గొడవ అయింది, అలా జరుగుతుందని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మేము కూడా ఈ అమ్మాయి చనిపోతుంది ఇలా వస్తామని మేము కూడా అనుకోలేదు. కాబట్టి కొంచెం గవర్నమెంట్ తరపున మీడియా తరపున ఏదో చూసి అబ్బాయికి కొంచెం శిక్ష తగ్గించి పిల్లల దృష్టిలో పెట్టుకొని చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎలాగా అమ్మాయి మనందరి మధ్యలో దూరం అయిపోయింది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కష్టపడి వర్క్ చేస్తేనే కుటుంబాన్ని లీడ్ చేసేది. ఇప్పుడు అమ్మాయి అనేది లేదు. ఆ అబ్బాయిని జైలుకి పంపించేస్తే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చూసే దిక్కు లేదు, వాళ్ళు పెంచే వాళ్ళు కూడా లేరు. దయించి ఇప్పుడున్న సమాజంలోని తల్లిదండ్రి ఉంటేనే మనం బతకడం చాలా కష్టం, ఒక ఆడపిల్లైనా మగపిల్లడైనా. అలాంటిది ఇప్పుడు తల్లి లేక తండ్రి లేక ఈ ఇద్దరు పిల్లలు చూసే దిక్కానం ఏది లేదు. దయించి గవర్నమెంట్ వారికి ఇక్కడున్న ప్రతి ఒక్కరి తరపున, కుటుంబం తరపున, మా డాన్సర్స్ అసోసియేషన్ అందరి తరపున చేతులు జోడించి అడుగుతున్నాం, బంగారాజుకి శిక్ష
శిక్ష తగ్గించి ఆ పిల్లలకి తండ్రిని దూరం చేయకుండా, తండ్రి అనేవాడు ఉంటే తల్లి ఎలాగో లేదు, తండ్రి అనేవాడు ఉంటే ఆ పిల్లల్ని ఎలాగో ఒకలా పోషించుకుంటాడు. బయట వాళ్ళు ఎవ్వరూ చూడండి, ఈ రోజుల్లో పెద్దమ్మలు పిన్నలే ఎవ్వరూ చూడరు, చూస్తే తల్లి తండ్రే. దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం, ఆ బంగారాజుకి శిక్ష తగ్గించి ఆ పిల్లలకి తండ్రిని దూరం చేయొద్దని అడుగుతున్నాము. ప్లీజ్ రిక్వెస్ట్. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు మీరు, ఏం చెప్తారు? మేమందరం ఒకటే కోరుకుంటాం సార్, గవర్నమెంట్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే శిక్ష ఎంత వీలైతే అంత తక్కువ చేసి పిల్లలకి తండ్రిని అప్పచెప్తారని అడుగుతున్నాం సార్. ఇంకేం లేదు సార్. పిల్లలకి అన్యాయం జరగకుండా, పిల్లలకి ఇద్దరికి అన్యాయం జరగకూడదు సార్. అంటే రెండు వైపులా కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు. అయితే అమ్మాయి లేదా అబ్బాయి, ఇప్పుడు అమ్మాయి అయితే ఇంకెలాగా మాకు లేదు, ఉన్నది అబ్బాయి. ఆ అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో తనని తన పిల్లల్ని కలిపి వాళ్ళకంటూ దారి చూపిస్తారని గవర్నమెంట్ని చాలా 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 మా ప్రతి ఒక్క కళాకారుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకేం లేదు. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు? మేము కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమంటే అమ్మాయి చనిపోయింది ఎలాగా, అబ్బాయి అయితే అక్కడ జైల్లో వెళ్ళాలి అని అనుకుంటే కానీ పిల్లలు రోడ్డు మీద పడిపోతారు, వాళ్ళకి ఎటువంటి సాయం లేదు. మేము ఉన్నామంటే చిన్నప్పటి నుండి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు, ఏదో వచ్చామా వెళ్ళామా ఒక పూట అంతవరకే, కానీ పిల్లలు కూడా మాకు అంత పరిచయం కూడా లేదు, అవి ఉండే పరిస్థితి కూడా లేదు. తల్లి తండ్రిని వదిలేవారు కాదు వాళ్ళు. చాలా ఇద్దరు భార్యాభర్తలు మంచివాళ్ళు. ఆ చిన్న తగు నుండి ఫైనల్స్ మ్యాటర్ మీద వచ్చి వాళ్ళు ఏదో చిన్న దెబ్బ అనుకుని ఉన్నది, అది మనం స్తంభానికి ఏదో తగిలి అది పెద్దగా అయ్యి పిల్ల చనిపోవడం జరిగింది. పిల్లలకి ఇద్దరికి గవర్నమెంట్ కోరుకునేదల్లా మేము ఒకటేనండి, బంగారాజుకి కొద్దిగా శిక్ష తగ్గించి పిల్లలకి ఓ తండ్రిని అందిస్తే, తండ్రి ప్రేమను అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎవరిని చూసినా మన ప్రేమ ఎవరికి పనికిరాదండి, అది భగవంతుడు అన్నాడు. అయితే తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరు లేకపోయినా ఇంకొకరైనా ఉండాలి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కోల్పోయారు ప్రాణానికి, మరొకరు ఉన్నారంటే ఆ తండ్రిని, అది ప్రభుత్వం ద్వారాగా మీ అందరూ కలిపి సహకారాలు అందించి ఆడికి కొద్దిగా శిక్ష తగ్గించి బిడ్డల్ని తండ్రిని కలుపుతారని కోరుకుంటున్నామండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విశాఖలో ఆర్ఎన్బి ప్రాంతంలో అయితే ఈ రమాదేవి, ఈ బంగారాజు ఇద్దరు డాన్సర్స్, భార్యాభర్తల కింద ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నారు. అయితే చిన్న మనస్పర్ధం రావడంతో భర్త బంగారాజు కొట్టడంతో ప్రధానంగా వీళ్ళు రమాదేవి అయితే స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో అయితే తోటి డాన్సర్లు అంతా మానవతా దృక్పథంతో నిజంగా తండ్రి కావాలని చేసిన ఇద్దరు చాలా మంచోళ్ళు, బంగారాజు కూడా ఇంటెన్షన్గా కావాలని చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కానీ ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు. దయచేసి ఆ బంగారాజుకి కోర్టు కానీ న్యాయస్థానం కానీ శిక్ష తక్కువ శిక్ష వేసి ఇమీడియట్గా పంపిస్తే మటుకు ఆ పిల్లలిద్దరిని సాకే ఈ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా ఇది జరగని సంఘటన అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జరిగిందని చెప్పి తోటి డాన్సర్లు అయితే వీళ్ళందరూ ఒకటే వేడుకుంటున్నారు, బంగారాజుకి వీళ్ళని తొందరగా పంపించండి, వాళ్ళ పిల్లల్ని తను చూసుకొని సాగుతాడు. ఈ నేపథ్యంలో అయితే దయచేసి శిక్ష అయితే తగ్గించండి అని చెప్పి విశాఖలో ఈ రమాదేవికి సంబంధించి తోటి డాన్సర్లు అయితే ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.